హలో. హాయ్ హీరో, ఏం చేస్తున్నావు? ఎప్పుడు నేనే కాల్ చేయాలా? సారీ దియా, కొంచెం టెన్షన్లో ఉన్నా, కుదరలేదు అంతే. ఇట్స్ ఓకేలే. ఇంకేంటి, రేపేం ప్రోగ్రామ్? ఎనీ స్పెషల్? అంతా మామూలే, కొంచెం తలనొప్పిగా ఉంది. ఏమైనా వర్క్ ఉందా రేపు? ఏదైనా మాట్లాడాలా? అదేం లేదు, మార్నింగ్ స్టేషన్కి వెళ్ళాలి అంతే. అయితే ఉంటా, బాయ్. రే నాన్న, టీ తాగు. అమ్మా, ఏంట్రా? బొకే ఎవరిచ్చారమ్మా? మార్నింగ్ దియా వచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. నేను నిద్ర లేపొద్దంది. We are getting a busy tone on this number. ఛే. హాయ్. ఏంటి కోపమే? గుర్తుందా? అదే 3 years బ్యాక్ మనం ఇక్కడే మొట్టమొదటిసారి కలిసాం. హే, ఏంటి నీకు గుర్తులేదా? చాలే. దియా, దియా, ఈ జాబ్ టెన్షన్లో పడి నేను చాలా మర్చిపోతున్నాను. ఇంకా నేను మరవను. ఐఎమ్ సారీ. చూడు హీరో, నేను నా లైఫ్లో నమ్మేది నిన్నొక్కడినే. నిన్ను, నీ ఫ్యామిలీని, అన్నిటినీ అర్థం చేసుకుంటాను. అలా నన్ను దూరం పెట్టుకో. అంకుల్ బ్రతకుండుంటే ఈ పాటికి మన పెళ్లి జరుగుండేది. జనాలకు ప్రాబ్లం వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు, కానీ అదే పోలీస్ హత్యకు గురైతే డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేయదు కదా. అదే అంకుల్ డెత్ నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకో ఈ డెత్ వెనకాల పోలీసులకు సంబంధం ఉందనిపిస్తుంది. ఏంటి వీరాన్, ఏదో ఆలోచనలో ఉన్నావు? నాకు నిజం కావాలి బాబాయ్. మా నాన్న ఫైల్ ఎలా మిస్ అయింది బాబాయ్? డిపార్ట్మెంట్లో సీఏ చనిపోతే అతనికి సంబంధించిన ఫైల్ ఎలా మిస్ అవుతుంది బాబాయ్? నాకు రిస్క్ లేదంటే ఎన్ని నిజాలని చెప్తా. చెప్ బాబాయ్. మీ నాన్నంటే నాకు చాలా గౌరవం. ఏం జరిగిందో తెలీదు, ఫైల్ ఎలా మిస్ అయిందో తెలీదు. ఆ కేసు ఫైల్ నా వరకు రాలేదు. ఒక్కసారి మన సిఐ గారు నోటి వెంట విన్నాను, ఓల్డ్ సిఐ ఫైల్ కాలిపోయిందని. ఆ ఫైల్ మిస్ అయిందా కాలిపోయిందా ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఈ విషయంలో అంతకు మించి నాకేం తెలీదు. నేనేమీ చేయలేను. మీ నాన్నగారి పోస్ట్ మార్టంలో ఇచ్చిన వస్తువులన్నీ ఇన్నాళ్ళు నీకు ఇవ్వకుండా దాచాను. ఇప్పుడు నువ్వు అదే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యావు కాబట్టి ఆ వస్తువులన్నీ నీ గదిలో పెట్టాను. నా కొడుకు గత సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున కనిపించకుండా పోయాడు. ఆగస్ట్ 22 నాన్న మర్డర్కి ఆర్జే మిస్సింగ్కి ఏమైనా సంబంధం ఉండొచ్చటవా? ఏంటి వీరాన్, ఈ నైట్లో కాల్ చేశావు? బాబాయ్, నాన్న మర్డర్ వెనక ఏదో మర్మం ఉందనిపిస్తోంది బాబాయ్. వాళ్ళు నాన్న ఫైల్ ఏం చేశారో తెలియదు కానీ ఖచ్చితంగా ఓ దారైతే కనిపిస్తుంది బాబాయ్. నువ్వు అనవసరంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నావు వీరాన్. ఇవన్నీ ఎక్కడితో ఆపేయ్. బాబాయ్, చంపింది మా నాన్నని బాబాయ్.
ఆ హంతకుడిని పట్టుకునే అవకాశం నా చేతుల్లో ఉంది బాబాయ్. దయచేసి నాకు సహాయం చేయండి బాబాయ్. మీకు ఏ ప్రాబ్లం రానివ్వను. మనం ఏదో మిస్ అవుతున్నాం బాబాయ్. ఆర్జే వాళ్ళ ఫాదర్ చెప్పాడు కదా August 22న వాళ్ళ అబ్బాయి మిస్ అయ్యాడని. నాకెందుకో ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మా నాన్న మర్డర్ మిస్టరీలో ఏదైనా క్లూ దొరుకుతుంది అనిపిస్తుంది బాబాయ్. అదంత ఈజీ కాదు. మన సీఏకి తెలియకుండా మన స్టేషన్లో ఆ ఫైల్ ఓపెన్ చేయడం కుదరదు. అలా అనకండి బాబాయ్. సమాజంలో ఉన్న ప్రతి నిజాన్ని ఒక అబద్ధం అనే ముసుగు కప్పేయాలని చూస్తూ ఉంటది. వీరాన్, చట్టాన్ని నమ్మే మనమే ప్రయత్నించకపోతే ఎలా బాబాయ్? గుడ్ మార్నింగ్. పొద్దున్నే సీఏ గారు ఇంపార్టెంట్ పని చెప్పడం వలన సార్ నేను టిఫిన్ తినలేదు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే సార్. నువ్వు కూడా తనతో వెళ్ళు. అయ్యా, నా పేరు నాగేంద్ర. నేను ఈ సదాశివపేట పరిసర ప్రాంతీయ వాసిని. నా కొడుకు పేరు పురుషోత్తం. నా కొడుకు ఈ మధ్య పెళ్ళయింది. ఆగస్టు 22వ తేదీన క్యాంప్ కానీ వెళ్ళిన నా కొడుకు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. బాబాయ్, ఎఫ్ఐఆర్లో నార్మల్ రిపోర్ట్ మాత్రమే ఉంది. ఇతర డీటెయిల్స్ ఏమీ లేవు. ఆర్చే వైఫ్ని తండ్రిని కలిస్తే ఏమైనా క్లూ దొరకచ్చు. ఎరా నారాయణ, ఇంత పొద్దున్నే వచ్చారు. ఇద్దరు కలిసి నా పోస్ట్కి స్కెచ్ చేయడం లేదు కదా? లేదు సార్, అది రైటర్ గారు మార్నింగే వచ్చి ఫైల్స్ అన్ని సెట్ చేయమన్నారు. అందుకే వచ్చాను సార్. సార్, ఇంట్లో అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. ఒకరోజు లీవ్ కావాలి. పొద్దునేది పీకడానికి వచ్చాడుగా, ముందు తెలీదా? గుండుది పా. రేయ్, ఈ ఒక్కసారి ఇస్తున్నా. చూడు బాబు, నువ్వు అడగడం, వాడు లీవ్ ఇవ్వడం నిజంగా నాకు షాక్. మరొక్కసారి చెప్తున్నాను, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త.